హాయ్ హలో నమస్తే, నా పేరు గణేష్. మరొక కొత్త టాపిక్ తోటి మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. రిపోర్ట్ వర్సెస్ డాష్ బోర్డ్ అనమాట. ఆల్రెడీ డేటాతో వర్క్ చేస్తున్న వాళ్ళకి ఈ రిపోర్ట్ అంటే ఏంటి, డాష్ బోర్డ్ అంటే ఏంటి, ఈ పదాలు అర్థమై ఉంటాయి. ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది ఎందుకు వాడతారు, ఎప్పుడు వాడతారు. బట్ మీరు ఎక్సెల్ లో వర్క్ చేస్తున్నా, పైథాన్ లో వర్క్ చేస్తున్నా, ఎస్క్యూఎల్ లో వర్క్ చేస్తున్నా, పవర్ బిఐఆర్ ట్యాబ్లు, మీరు ఎటువంటి టూల్లో వర్క్ చేస్తున్నా, ఎటువంటి టెక్నాలజీలో వర్క్ చేస్తున్నా, డేటా స్పేస్ లో ఉన్న వాళ్ళకి రిపోర్ట్ ఎప్పుడు వాడాలి, డాష్ బోర్డ్ ఎప్పుడు వాడాలి, రిపోర్ట్ ఎలా ఉంటుంది, డాష్ బోర్డ్ ఎలా ఉంటుంది, రిపోర్ట్ లో ఎలాంటివి పెట్టాలి, ఎంత డీప్ గా ఉంటుందో, డాష్ బోర్డ్ లో ఎంత క్రిస్ప్ గా ఉంటుందో చాలా మంది క్లారిటీ ఉండదన్నమాట. కన్ఫ్యూజన్ తో ఉంటారు. సో రిక్వైర్మెంట్ బట్టి రిపోర్ట్ కావాలా, డాష్ బోర్డ్ కావాలా, ఎలాంటి టీమ్స్ కి ఎలాంటి రోల్స్ కి డాష్ బోర్డ్ అవసరం, ఎలాంటి టీమ్స్ కి రిపోర్ట్ అవసరం అనేది ఇవాళ వీడియోలో మనం చూసుకుందాం. వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఎందుకు ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అనేది నేను మీకు ఇందాక చెప్పాను. సో డేటా డ్రైవ్స్ డెసిషన్ అనమాట. సో మీరు ఎటువంటి ఎగ్జాంపుల్ తీసుకున్నా, మోస్ట్ ఆఫ్ ద ఇప్పుడు మన చుట్టుపక్కల నడుస్తున్న ఎటువంటి యూస్ కేస్ మీరు తీసుకున్న, రియల్ టైమ్ యూస్ కేస్ డేటాతోనే డ్రైవ్ అవుతుంది అనమాట. ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా, ఈవెన్ ఇఫ్ యూ టేక్ ఎగ్జాంపుల్, ట్రాఫిక్ ఎగ్జాంపుల్ తీసుకున్నా, ట్రాఫిక్ క్లియరెన్స్, కొత్త రూట్స్ పెట్టడం కానీ, కొత్త రూల్స్ రెగ్యులేషన్స్ ఇంప్లిమెంట్ చేయడం కానీ ఎలా చేస్తారు, స్ట్రైట్ ఫార్వర్డ్ ఎవరు చేయరు. ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ హిస్టారికల్ డేటా చూస్తారు. కంజెషన్ ఎక్కడ అవుతుంది, ఏ ఏరియాలో అవుతుంది, ఎంత ఆఫెన్ గా అవుతుంది, ఏ టైంలో అవుతుంది, పీక్ టైంలో అవుతుందా, లేకపోతే స్కూల్ ఓపెనింగ్ టైంలో అవుతుందా, ఎలా అవుతుంది, డేటా యూజ్ చేసుకొని డెసిషన్స్ డ్రైవ్ చేస్తారనమాట. ఒక రియలిస్టిక్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. సేమ్ అలానే బిజినెస్ లో కూడా ఏదైనా బిజినెస్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు మనకు ముందు డేటా తీసుకొని ఆ డేటాతో డెసిషన్స్ డ్రైవ్ చేసుకుంటారు. సో ఈ డెసిషన్స్ తీసుకునే ప్రాసెస్ లో చాలా రిపోర్ట్స్ అనలైజ్ చేస్తారు, చాలా డాష్ బోర్డ్స్ యూజ్ చేస్తారు టు టేక్ క్విక్ ఇన్సైట్స్ అండ్ క్విక్ డెసిషన్స్ అనమాట. ఫార్మాట్ ఎఫెక్ట్స్ అండర్స్టాండింగ్ అనమాట. హౌ యూ ప్రజెంట్ షేప్స్ హౌ స్టేక్ హోల్డర్స్ కంప్రహెండ్ అండ్ యాక్ట్. సో దీనికి మీనింగ్ ఏంటి అంటే, యాజ్ ఏ అనలిస్ట్ ఆర్ యాజ్ అన్ ఎక్స్పర్ట్, మీరు లీడర్షిప్ రోల్లో లేరు అనుకుందాం, మీరు ప్యూర్ టెక్నికల్ డెవలపర్ రోల్లో, అనలిస్ట్ రోల్లో ఉన్నారనుకుందాం. సో లీడర్షిప్ కి, స్టేక్ హోల్డర్స్ కి ఈ డెసిషన్ మేకింగ్ ని ఈజీగా చేయడానికి, ఇన్సైట్స్, రికమెండేషన్స్ రాబట్టడానికి మీరు రిపోర్ట్స్ ని, డాష్ బోర్డ్స్ ని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఎంత ఎఫెక్టివ్ గా యూజ్ చేస్తే అక్కడ అంత ఈజీగా వాళ్ళు డెసిషన్ తీసుకోగలుగుతారు, అంత క్విక్ గా డేటాను అర్థం చేసుకోగలుగుతారు. సో మీకు ఇంతకన్నా క్లియర్ గా చెప్పడానికి నేను ఎగ్జాంపుల్ ఇంకోటి ఎలా తీసుకోవాలి అంటే, ఫర్ సేమ్ అగైన్ బిజినెస్ డెసిషన్, ఈ కామర్స్ వెబ్సైట్ ఏదైనా రన్ చేస్తున్నాం అనుకోండి, నెక్స్ట్ క్వార్టర్ లో ఎలాంటి మార్కెటింగ్ క్యాంపెయిన్ చేయాలి, వాటికి ఎన్ని కోట్లు బడ్జెట్ అలొకేట్ చేయాలి అనేది గాల్లో లెక్కలు చెప్పరనమాట. ఏదో 1 crore 2 crore ఓకే బడ్జెట్ అసైన్ చేస్తున్నాను వెళ్ళిపో అని డైరెక్టర్ లెవెల్లో ఉన్న వాళ్ళు కానీ, ఫౌండర్ లెవెల్లో ఉన్న వాళ్ళు చెప్పరు. ఆబ్వియస్ గా దే విల్ లుక్ ఇన్ టు ద రిపోర్ట్స్ ఆఫ్ పాస్ట్ డేటా, దే విల్ లుక్ ఇన్ టు ద డాష్ బోర్డ్స్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ. బేస్డ్ ఆన్ దట్ వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. సో వాళ్ళకి ఫార్మాట్ ని బట్టి అండర్స్టాండింగ్ ఉంటుంది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత ఇంపార్టెంట్ అనేది. రైట్ ఫార్మాట్ ఉంటే రైట్ యాక్షన్ తీసుకోగలుగుతారు. రైట్ ఫార్మాట్ అంటే రిపోర్టా, డాష్ బోర్డా, ఏ సమయానికి ఏది అవసరం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో రిపోర్ట్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. సో రిపోర్ట్ అనేది చాలా డీటెయిల్డ్ గా, డెప్త్ గా ఉంటుంది. రిపోర్ట్ లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్టాటిక్ డేటా ఉంటుంది అనమాట. సో ఎందుకంటే రిపోర్ట్ కెన్ బి ఆఫ్ ఎ పీడిఎఫ్ ఫార్మాట్ ఆర్ మేబీ ఏ వర్డ్ డాక్యుమెంట్ ఫార్మాట్ ఆర్ ఎనీ వెబ్ పేజ్ ఫార్మాట్. సో రిపోర్ట్ లో స్టాటిక్ డేటా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, రిపోర్ట్ ని జనరేట్ చేయడానికి కూడా మనం షెడ్యూలింగ్ చేస్తాం అనమాట. వీక్లీ రిపోర్ట్ కావాలా, లేకపోతే మంత్లీ రిపోర్ట్ కావాలా, క్వార్టర్లీ రిపోర్ట్ కావాలా, ఇయర్లీ రిపోర్ట్ కావాలా, హాఫ్ ఇయర్లీ రిపోర్ట్ కావాలా, డైలీ రిపోర్ట్ కావాలా, ఇలా షెడ్యూలింగ్ చేసి రిపోర్ట్స్ రిలీజ్ చేస్తాం. టేక్ దిస్ ఎగ్జాంపుల్, నేనే ఒక డేటా అనలిస్ట్ గా పనిచేస్తున్నాను. నేను మంత్లీ రిపోర్ట్ సెండ్ చేస్తాను ఫార్ మై ఫౌండర్స్ అండ్ డైరెక్టర్స్. బిజినెస్ లో ఏమేమి అవుతుంది అనే డేటా కలెక్ట్ చేసి రిపోర్ట్ సెండ్ చేస్తాను అనమాట. సో ఈ మంత్లీ రిపోర్ట్ సెండ్ చేసినప్పుడు ఆ మంత్ లో ఏమైంది అనేది మాత్రమే నేను రిపోర్ట్ చేసి సెండ్ చేస్తాను. ఇట్స్ ఏ స్టాటిక్ నెంబర్. ఆ మంత్ మొత్తానికి సేల్స్ ఎంత, లేకపోతే రెవెన్యూ ఎంత, ప్రాఫిట్ ఎంత, లేకపోతే ఇన్వెంటరీలో స్టాక్ ఎంత ఉంది, ఇది స్టాటిక్ నెంబర్ అనమాట. ఇది చేంజ్ అవ్వదు ఈవెన్ ఆఫ్టర్ గోయింగ్ ఫ్రమ్ మీ టు ద ఫౌండర్ లెవెల్. నా ల్యాప్టాప్ లో నుంచి వాళ్ళ ల్యాప్టాప్ లోకి వెళ్ళేసరికి సేమ్ డేటా స్టాటిక్ గా ఉంటుంది, నెంబర్ సేమ్ ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఉండదు. బట్ ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాం వాట్ నెంబర్ ఈజ్ అబౌట్, వాట్ డేటా ఈస్ టెల్లింగ్ అబౌట్. సో రిపోర్ట్ లో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. సో స్ట్రక్చర్డ్ గా, డీటెయిల్ గా, ఎందుకు, ఎలా, ఏంటి అని టెక్స్ట్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఎగ్జాంపుల్స్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాం, లేదంటే ఉన్న ఫ్యాక్ట్స్ ని కొంచెం ఎలాబరేట్ చేసి బిజినెస్ టర్మ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. హిస్టారికల్ ఫోకస్ ఉంటుంది, ఈ మంత్ లో ఏమైంది అనేది ఫోకస్ చేస్తాం. లాంగ్ అండ్ డిస్క్రిప్టివ్.
మీకు ఏదో ఒక చిన్న స్క్రీన్ చూపించేసి దాంట్లో ఇదంతా రిపోర్ట్ అని చెప్పడానికి కుదరదు అనమాట. సో మీరు దాంట్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే నరేటివ్స్, టేబుల్స్, ఎలాంటి ఎలిమెంట్స్, కాంపోనెంట్స్ కావాలి అవన్నీ పెట్టి మనం రిపోర్ట్ తయారు చేసి పంపుతాం. సో ఇట్ విల్ బి ఎ లాంగ్ డాక్యుమెంట్, మేబీ ఒక 10 pages డాక్యుమెంట్ ఆర్ 20 pages డాక్యుమెంట్. ఇట్ కెన్ బి మోర్ దాన్ 20 pages, డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్ అనమాట. సో ఇది రిపోర్ట్ ఇన్ జనరల్ గా. తర్వాత కీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రిపోర్ట్ ఏంటి అంటే, సో దీంట్లో కంటెంట్ మిక్స్ అయి ఉంటుంది. చార్ట్స్, టేబుల్స్, టెక్స్ట్, నరేటివ్స్, అనోటేషన్స్, ఇవన్నీ కలిపి రిపోర్ట్ తయారు చేసుకుంటాం. స్కెడ్యూల్ డెలివరీ, నేను మీకు ఇందాక ఎగ్జాంపుల్ ఇచ్చాను. నేనే ఒక అనలిస్ట్ అయితే మంత్లీ బేసిస్ మీద నేను ఎలా రిపోర్ట్ పంపిస్తాను అనేది. రివ్యూ అండ్ వ్యాలిడేషన్, సో పర్ఫార్మెన్స్ అనలిటిక్స్ యూజ్ చేస్తాం. ఆడిట్స్, కంప్లైన్స్, ఇవన్నీ వస్తాయి అనమాట రిపోర్ట్ మీదకి. ఎందుకంటే రిపోర్ట్ లో రాంగ్ నెంబర్స్ పెడితే కష్టము. వాట్ అండ్ వై ఫోకస్, ఆన్సర్స్ వాట్ హ్యాపెండ్ అండ్ ఎక్స్ప్లెయిన్స్ అండర్లయింగ్ రీజన్స్. సో ఏమైంది అనేది ఎక్స్ప్లెయిన్ చేసి అండర్లయింగ్ రీజన్స్ ఏమైనా ఉంటే హైలైట్ చేస్తుంది. ఇది బేసిక్ రిపోర్ట్ రెస్పాన్సిబిలిటీ. ఎవరైనా ఏదైనా రిపోర్ట్ తయారు చేస్తుంటే ఇది రిపోర్ట్ చేసే పని అనమాట. తర్వాత డాష్ బోర్డ్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు రిపోర్ట్ గురించి అర్థమైంది, డీప్ గా ఉంటుంది, డీటెయిల్డ్ గా ఉంటుంది, లాంగ్ ఫార్మాట్ లో ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు డాష్ బోర్డ్ అనేది విజువల్ అట్రాక్షన్ కోసం, విజువల్ ఇంటరాక్షన్ కోసం, ప్రైమరీగా డేటాని విజువల్ గా ఎవరికైనా చూపించాలి అంటే డాష్ బోర్డ్ ఈస్ ద రైట్ ఎగ్జాంపుల్. రిపోర్ట్ లో కూడా పెట్టచ్చు, చార్ట్స్, మీకు కావాల్సిన కలర్స్ ఏవంటే పెట్టచ్చు. బట్ రిపోర్ట్ లో మిక్స్ ఉంటది అనమాట. ఒక చార్ట్ పెడితే ఆ చార్ట్ ఎందుకు వచ్చింది, ఆ చార్ట్ లో ఏముంది అనేది టెక్స్ట్ కూడా యాడ్ చేస్తాం. బట్ డాష్ బోర్డ్ లో అవన్నీ ఉండవు. ఓన్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ ఫోకస్ ఆన్ విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా ఆర్ ఇన్సైట్స్ ఫౌండ్ ఇన్ హిస్టారికల్ డేటా ఆర్ లైవ్ డేటా. సో హై లెవెల్ కేపీఎస్ ని ఇంక్లూడ్ చేస్తాం. ఏవైతే పెద్ద పెద్ద నెంబర్లు, పెద్ద పెద్ద కేపీఐలు ఉంటాయో అవి మాత్రం హైలైట్ చేస్తాం. రియల్ టైం డేటా ఫ్లో అవుతుంటది. డాష్ బోర్డ్ ని లైవ్ చేయొచ్చు అనమాట. సో ఒక డాష్ బోర్డ్ తయారు చేసి బ్యాక్ ఎండ్ లో మనం డేటాని పైప్ లైన్ కన్నా చేయగలిగితే ఈ 1 month వెయిట్ చేసి రిపోర్ట్ పంపనవసరం లేదు. ఈ 1 month నెక్స్ట్ మంత్ మొత్తం అదే డాష్ బోర్డ్ లో డేటా ఫ్లో అవుతుంది, నెంబర్లు చేంజ్ అవుతుంటాయి. సో ఇట్ ఈస్ మోర్ ఆఫ్ లైక్ లైవ్ డాష్ బోర్డ్, లైవ్ డేటా ఫ్లో అనమాట. సో మీకు క్లియర్ డిఫరెన్స్ అర్థమైంటుంది. రిపోర్ట్ లో ఇలాంటి ఆటోమేషన్ చేయడం కష్టం. రిపోర్ట్ ని స్కెడ్యూల్ చేసి టైం టు టైం బేసిస్ మీద పంపొచ్చు. బట్ డాష్ బోర్డ్ లో అలా కాదు. బ్యాక్ ఎండ్ లో డేటా చేంజ్ అయిందంటే డాష్ బోర్డ్ లో కూడా నెంబర్లు చేంజ్ అయితే గ్రాఫ్ కొంచెం లుక్ మారుతుంది. సో సింగిల్ స్క్రీన్ వ్యూ అనమాట. రిపోర్ట్ లాగా లెంతీగా ఒక 10 pages 20 pages ఉండవు. డాష్ బోర్డ్ లో సింగిల్ స్క్రీన్ ఉంటుంది. సింగిల్ స్క్రీన్ పైన డిఫరెంట్ ఫిల్టర్స్ అండ్ చార్ట్స్ మనం యూజ్ చేసి స్ట్రైట్ ఫార్వర్డ్ గా మనం ఇన్సైట్స్ ని కన్వే చేయగలుగుతాం. దాన్ని బేస్ చేసుకొని మేబీ స్టేక్ హోల్డర్స్ విల్ టేక్ డెసిషన్ వాట్ దే నీడ్ టు డూ ఇన్ ఫ్యూచర్ అనమాట. సో ఇది డాష్ బోర్డ్ కి ఎక్స్ప్లెనేషన్. సో కీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డాష్ బోర్డ్ చూసుకుంటే మినిమల్ టెక్స్ట్ ఉంటుంది, పెద్దగా టెక్స్ట్ ఉండదు, ఓన్లీ విజువల్స్, నెంబర్స్ మాత్రమే కనిపిస్తుంటాయి, ఫిల్టర్స్ ఉంటాయి. తర్వాత విజువల్ ఇండికేటర్స్, కలర్స్ కానీ, ఐకాన్స్ కానీ, ఫిల్టర్స్ కానీ, సిగ్నల్ స్టేటస్ కానీ పాయింట్అవుట్ చేసి ఉంటాం. ఏదైనా పీక్ కానీ లేదా ఏదైనా లో ఉన్నా ఇలాంటివి ఎక్కువ హైలైట్ చేస్తాం. ఫిల్టర్స్, ఇంటరాక్షన్స్ ఆబ్వియస్ గా ఉంటాయి. సో వాట్స్ హ్యాపెనింగ్ అనేది చూసుకుంటే ఫోకస్ ఆన్ కరెంట్ పర్ఫార్మెన్స్, ఇప్పుడు ఈ టైం కి లేదంటే లాస్ట్ మినిట్ కి ఎలా ఉంది పర్ఫార్మెన్స్ అనేది చూసుకొని ఎమర్జింగ్ ఇష్యూస్ ఏంటివి అనేది మనం గెస్ చేయగలుగుతాం అనమాట. సో ఇది రిపోర్ట్ వర్సెస్ డాష్ బోర్డ్ కోర్ డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకుంటే, డీటెయిల్ లెవెల్లో రిపోర్ట్ ఖచ్చితంగా డీటెయిల్డ్ అండ్ కంప్రహెన్సివ్ గా ఉంటుంది. డాష్ బోర్డ్ మాత్రం హై లెవెల్ సమ్మరైజ్ చేస్తుంది అంతే. ఇంటరాక్టివిటీ విషయంలో మాత్రం రిపోర్ట్ లో అసలు ఇంటరాక్టివ్నెస్ ఉండదు, స్టాటిక్ డేటా ఉంటుంది కాబట్టి డాష్ బోర్డ్ ఈజ్ హైలీ ఇంటరాక్టివ్, డైనమిక్ ఆల్సో. టైం ఫోకస్, సో రిపోర్ట్ లో హిస్టారికల్ అనాలిసిస్ చేస్తాం, బట్ డాష్ బోర్డ్ లో హిస్టారికల్ అనాలిసిస్ చేయొచ్చు ప్లస్ రియల్ టైమ్ అనాలిసిస్ కూడా చేయొచ్చు. పర్పస్ ఏంటి అంటే రిపోర్ట్ లో అనాలిసిస్ అండ్ ఎక్స్ప్లోరేషన్ మాత్రమే ఉంటుంది, కానీ డాష్ బోర్డ్ లో మానిటరింగ్ కూడా చేయొచ్చు, లైవ్ మానిటరింగ్ చేయొచ్చు. వాట్ ఈస్ గోయింగ్ రైట్ నో, వాట్ ఈస్ గోయింగ్ రాంగ్ రైట్ నో అనేది కూడా మనకు తెలుస్తుంది. ఆడియన్స్ ఆబ్వియస్ గా రిపోర్ట్స్ ని అనలిస్ట్ యూజ్ చేస్తారు, స్పెషలిస్ట్ యూజ్ చేస్తారు, బట్ డాష్ బోర్డ్స్ ని మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్టేక్ హోల్డర్స్ అండ్ లీడర్స్ యూజ్ చేస్తారు, అంటే మేనేజర్స్, ఎగ్జిక్యూటివ్ లెవెల్లో ఉన్న వాళ్ళు. బట్ వాళ్ళు యూజ్ చేస్తారు, బట్ వాళ్ళు డెవలప్ చేయరు. వాళ్ళు డెసిషన్స్ ఈజీగా తీసుకోవడానికి అగైన్ డేటా అనలిస్ట్ ఆర్ డేటా ఎక్స్పర్ట్స్ డెవలప్ చేస్తారు. దే విల్ ప్రొడ్యూస్ ఇట్ ఫర్ ద మేనేజర్స్ ఆర్ స్టేక్ హోల్డర్స్. సో వాళ్ళకున్న కేపీఎస్ పరంగా వాళ్ళు ఆ డేటాను చూసి, సో దే ట్రస్ట్ ద డేటా వాట్ ఎవర్ ఈస్ presented to them and they take the decisions to take forward. So ఇది కోర్ డిఫరెన్సెస్ అనమాట రిపోర్ట్ కి డాష్ బోర్డ్ కి. సో హూ యూజెస్ వాట్ అనేది చూసుకుంటే, చాలా మంది చాలా రోల్స్ లో డిఫరెంట్ గా యూజ్ చేస్తుంటారు. బట్ ఇన్ జనరల్ మనం అర్థం చేసుకోవాలి అనుకుంటే రిపోర్ట్స్ ని అనలిస్ట్ ఎక్కువ యూజ్ చేస్తారు డీప్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి, ఎందుకంటే డీటెయిల్ గా ఉంటుంది కాబట్టి. ప్యాటర్న్ డిస్కవరీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనలిస్ట్ కి. డేటాలో ట్రెండ్ ఎలా నడుస్తుంది, ఏదైనా మనకు ప్యాటర్న్ అబ్జర్వ్ అవుతుందా, లేకపోతే ఆ ప్యాటర్న్ యూజ్ చేసుకుని ఏమన్నా మనం
ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేయొచ్చా? మేనేజర్స్ కి 2 ఫార్మాట్లు అవసరమే. ఏదన్నా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చూసి తెలుసుకోవాలి, మానిటర్ చేయాలంటే డాష్ బోర్డ్ కావాలి, డీటెయిల్ గా అర్థం చేసుకోవాలంటే రిపోర్ట్ కావాలి. కానీ లీడర్స్ మాత్రం రిపోర్ట్ కంటే డాష్ బోర్డ్ పెద్దగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకు కూర్చొని డీటెయిల్ గా 10 పేజీల రిపోర్ట్ చదవడం కంటే కూడా దే కెన్ జస్ట్ సీ వన్ స్క్రీన్ అండ్ టేక్ లుక్ అట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ హ్యాస్ హ్యాపెన్ ఆర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నో. దాన్ని బట్టి వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు అనమాట. సో ఇన్ సింపుల్, డేటా ఎక్స్పర్ట్స్ బాగా అర్థం చేసుకోవాలి ఏంటి అంటే, రిపోర్ట్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, డాష్ బోర్డ్స్ గైడ్ కూడా చేస్తాయి. సేమ్ డేటా డిఫరెంట్ పర్పస్ లో యూజ్ చేస్తాం, డిఫరెంట్ ఫార్మాట్ లో యూజ్ చేస్తాం. సో రాంగ్ చాయిస్ రెడ్యూసెస్ ఇంపాక్ట్ అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది అంటే, మీరు డాష్ బోర్డ్ తీసుకెళ్లాల్సిన టైంలో రిపోర్ట్ తీసుకెళ్తే ఇంపాక్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. రిపోర్ట్ తీసుకెళ్లాల్సిన టైంలో డాష్ బోర్డ్ తీసుకెళ్తే ఆ డీటెయిల్నెస్ మిస్సింగ్ అయ్యి ఇంపాక్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. సో ఏ టైంలో ఎవరికి ఏది వాడాలి అనేది మీరు డిసైడ్ చేసుకోండి. మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటాను. సో రిపోర్ట్స్ అండ్ డాష్ బోర్డ్స్ ఇవాళ వీడియో. సో సమ్మరైజ్ చేయడానికి, రిపోర్ట్ అంటే ఏంటి, డాష్ బోర్డ్ అంటే ఏంటి, రిపోర్ట్ లో ఏముంటుంది, డాష్ బోర్డ్ లో ఏముంటుంది, రిపోర్ట్ ని ఎవరు వాడతారు, డాష్ బోర్డ్ ని ఎవరు వాడతారు, ఇలాంటి డిఫరెన్సెస్ మనం ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. ఇది టూ మచ్ టెక్నికల్ అవ్వకపోవచ్చు, బట్ వెరీ బేసిక్ మినిమం అండర్స్టాండింగ్ ఉండాలి. ఎందుకంటే మనం డే టు డే లైఫ్ లో చాలా రిపోర్ట్స్ మీద, డాష్ బోర్డ్స్ మీద వర్క్ చేస్తుంటాం, డేటా ఎక్స్పర్ట్స్ అయితే. సో వాళ్ళకి పక్కా పనికొస్తుంది, లేదంటే అట్లీస్ట్ యూ విల్ హ్యావ్ ఎన్ ఐడియా వెన్ టు డూ వాట్ అనేది. సో అది మెయిన్ ఇంటెన్షన్ అనమాట. సో డేటా అనలిటిక్స్ సంబంధించిన కోర్సెస్ మేము కూడా చేస్తున్నాము కెరియర్ 24/7 లో. ఆల్రెడీ థౌసండ్స్ ఆఫ్ లెర్నర్స్ ఎన్రోల్ అయ్యి చాలా మందికి ప్లేస్ అయ్యారు, చాలా మందికి అప్ స్కిల్ అయ్యి బెటర్ కెరియర్ గ్రోత్ వచ్చింది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా కెరియర్ 24/7 లో ఎంక్వైరీ చేయొచ్చు. వెబ్సైట్ లోకి వెళ్ళి ఫామ్ ఫిల్ చేస్తే ఎక్స్పర్ట్ కౌన్సిలర్స్ కాల్ చేస్తారు. వాళ్ళు కాల్ చేసి మీకు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వై కోర్స్ ఇస్ స్టాండ్ అవుట్ అనేది, డిఫరెన్షియేటర్ అనేది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఎన్రోల్ అవ్వండి. GN10 అని కూపన్ కోడ్ యూజ్ చేయండి, మీకు 10% ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు నా తరపున నుంచి. సో ఇది ఇవాళ వీడియో. మరొక కొత్త వీడియో తోటి మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ.